చూడు పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూస్తున్నాడో. పెళ్లి రోజు కదా ఎవడైనా అలాగే చూస్తాడు. 10 ఏళ్ళ తర్వాత చూడమను అలాగే ఇటో చూస్తుంటాడు. నాయక్, నేనెక్కువ గొడవ చేస్తున్నానని ఇక్కడ అడవిలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టావా, లేక నిజంగా నా మీద నోటీస్ వచ్చిందా? రామ్ అలా కాదే. ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకటే సీత అని అడవిలో వదిలేశాడు. ఆవిడంటే అమాయకురాలే, అడవిలో ఉండిపోయింది. నువ్వైతే తోలు చేయవు. అలాంటి రిస్కులు నేను చేస్తానా? అబ్బా నాయక్, నేను నిజంగా గయ్యాలి దాన్నా? అస్తమానం కాదే, అప్పుడప్పుడు. పోలీసుల విజ్ఞప్తి, దయచేసి అందరూ వినండి. మీరెవరూ భయపడొద్దు. మేము నాయక్ భార్య సుగని అరెస్ట్ చేయడానికి వచ్చాము. ఆమెను అరెస్ట్ చేయడానికి దయచేసి సహకరించండి. అరెస్ట్ పూర్తి కాగానే వెళ్ళిపోతాం. దయచేసి ఎవరు పరిగెత్తొద్దు. ఎక్కడ వాళ్ళందరూ ఉండండి. సుగుణ, సుగుణ 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 నాయక్, సుగుణ 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 ఎక్కడా ఎక్కడా? నేను డ్యూటీ మాత్రమే చేయాలంటే నిన్ను కూడా అరెస్ట్ చేయాలి నాయక్. నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళకు. నీ పెండ్లను అరెస్ట్ చేశారా? పోలీసులు ఫాస్ట్ గానే పనిచేస్తున్నారే. ఎక్కడ నీ కొడుకు? ఇంట్లో లేడు. ఫోన్ చేయి. ఫోన్ చేయి. నాన్న, మీ నాన్న కదరా నీ మొగ్గుడు. రే, అక్కడ ఎవరికన్నా ఏదైనా జరిగితే చెప్తున్నాను, ఇతకి మరీ చంపేస్తున్నా కొడుక. ఎక్కడున్నా సరే ఏంటన్నా? ఎత్తికి మరీ చంపుతా. ఎక్కడున్నా సరే ఎక్కడ ఎందుకు వెళ్ళి చంపేసి ఇక్కడే కూర్చుందా? నాయక్, నాయక్, మా బాబు నీ దగ్గర ఉంటే నీ బాబు నా దగ్గర ఉన్నాడు. నువ్వు అక్కడ మొదలు పెడితే నేను ఇక్కడ ముగిస్తా. చంపేసుకుందావా ఏంటి? చంపేసుకుందావా నాయక్? నిన్నే చంపేసుకుందావా? ముట్టుకుని చూడు నా కొడక, ముట్టుకుని చూడు. కానీ క్యాన్సర్తో ఉన్న అమ్మని, కడుపుతో ఉన్న అమ్మాయిని చంపే టైప్ కాదు నువ్వు. పిల్లల్ని చంపి పెద్దోళ్ళ
వినే టైప్ నేను కాదు. నీకు ఆఫర్ ఇస్తా. ఎర్ర తాండా. ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు. రూల్స్ ఉండవు, పోలీసులు ఆపరు. చావు ఒకటే, ఫుల్ స్టాప్. పద కొట్టుకుందాం. వీడేంటి ఇక్కడ? వీడిని ఏం చేస్తే డానీ గెలుస్తాడో ఆ పని ఏదైనా సరే చేసేయండి. హిస్టరీ ఎప్పుడు గెలిచినోడే రాస్తాడు. మనం గెలిచాక తప్పులు దిద్దేసి మనకు కావలసినట్టు రాసుకోవచ్చు. నీ కొడుకుని చూడకుండా నన్ను చూడడానికి వచ్చావు చూడు. ఐ లైక్ ఇట్. నీలో ఉన్న ఐటమ్ కూడా నాలాగే. కింద పడేసింది నువ్వు, పంచలు లాగేసి వాడిని అండర్వేర్తో నుంచో పెట్టింది కూడా నువ్వే. ఇప్పుడు నన్నేదో చేయమంటావేంటి? నేనేం చేస్తాను? నేనేం చేయలేను. వాళ్ళిద్దరిలో ఎవడో ఒకటి పోతాడు, అది ఖాయం. మిగిలిన వాడిని అరెస్ట్ చేస్తా. దమ్ముంటే నా వెతకరా. గోవాలో రేపటి నుంచి మీ ఊరేదని అడిగితే చింతలపల్లి మారేడుమల్లి అని చెప్పకండి. కురుక్షేత్రం లాగా డానీ క్షేత్రం, భీమ్లా తల, నాయక్ రక్తం ఇలాంటిది ఏదో డిసైడ్ చేయండి. రే నాయక్, అందరినీ దేవుడు కాపాడతాడు. నిన్నే దేవుడు అంటే ఇంకెవడు కాపాడతాడు? చాలా రాంగ్ కాన్సెప్ట్ అమ్మా ఇది.
నిన్ను ఛే! వెనక నుంచి మేకు దింపుతారా నా ఇక్కడ కోడ అనుకుంటున్నావా? కోట నా కొడక కంచు కోట. ఎవరు ఆపదొస్తే గొడవనవుతానన్నావు. నాకు ఆపదొచ్చిందన్నా. నాకు ఆపదొచ్చింది. నాకు ఆపదొచ్చింది. నా ప్రాణం కాపాడావు. ఇప్పుడు అదే ప్రాణం నువ్వే తీస్తావా అన్నా? నువ్వే తీస్తావా? కష్టం వస్తే కాస్తానన్నావు. మరి నువ్వే కోపం చేస్తావా అన్నా? నువ్వే కోపం చేస్తావా? తల్లి నువ్వా? అడవి తల్లి నాకు గుణమనిచ్చింది. ఆపదొస్తే నేను గణమనవుతాను, గణమనవుతాను. నీకు ఆపదొస్తే నేను గణమనవుతాను, నీకు ఆపదొస్తే నేను గణమనవుతాను. నీ పెనిమిట తల్లి. కొడక ఎమ్మెల్యేలు ఎంపీలు నెంబర్లు కాదు నా చెల్లి ఫోటో పెట్టుకుని ఉంటే ఆ రోజే వదిలేయమంటారా నా కొడక? మాట తప్పాను తల్లి, మన్నించు. ఒక్క తప్పు కాయ తల్లి, ఒక్క తప్పు కాయమ్మా. పో తీసుకో, ఒక్క తప్పు కాయమ్మా. తీసుకో. అప్పుడెప్పుడు అడవిలో అన్నలాగా వచ్చి కాపాడాడన్నావు, ఇతనేనా? అవును. ఇప్పుడు అన్నలాగే నిన్ను తిరిగిచ్చాడు. మరి నువ్వేం చేస్తావు బావా? డానీ నిన్ను పొడిచాడా నాయక్? లేదు సార్. మరి మార్కెట్లో చూసుకోలేదు సార్.
మేకు గుచ్చుకుంది సార్. మేక? మేకు 2 చోట్ల మేక ఎలా దిగింది? 2 సార్లు చూసుకులేదు సార్. అంటే మనోడు కొంచెం రెక్లెస్ సార్. ఏదో కొంచెం సార్. నేను ఆల్కహాలిక్ సార్. రాత్రి బాటిల్ పడుకోబెట్టకపోతే నేను పడుకోలేను. ఆ రోజు తాగకపోతే చచ్చిపోతానని చెప్పింది కూడా నేనే సార్. తాగితే నిద్రపోతారు గాని తాకపోతే చచ్చిపోతారా? అలా నాడికి చెప్పాను సార్. దానికి ఆడేం చేశాడు? పర్ఫార్మెన్స్కి పడిపోయి పెగ్గబోసాడు సార్. అది తాగి వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశారా? లేదు సార్. మరి అంటే వైఫ్ అరెస్ట్ అయిన రోజున నా కొడుకుని సొంత తల్లిలో చూసుకున్నాడు సార్. 1 నైట్, ఒక్క రాత్రి సార్. జెమ్ ఆఫ్ అ పర్సన్ సార్. సార్ నైట్ అంతా వాళ్ళ మదర్ లేకపోతే ఆ పిల్లోడు నేనే సార్ చూసుకుంది. ఎంత మంచోడు అయ్యా, ఎత్తుకుంటేనే ఎత్తుకుపోయాడనే లోకం. అదే సార్. మరి బాగా లైట్ అప్ చేసి వీడియో తీసావు, అది ఎలా కుదిరింది? ఫోన్ అనుకుని ఆ వీడియో బటన్ నొక్కినట్టున్నాను సార్. అరే సార్, నేను ఇక్కడ జడ్జిగా చేయటం ఎన్ని సంవత్సరాల నుంచి? 20 years సార్. 20 years, 20 సంవత్సరాలు. 20. నాతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అయ్యా. ఆయన అలా చాలాసార్లు చేస్తుంటారు సార్. సార్ నాకు కూడా 2-3 సార్లు జరిగింది సార్. అవును సార్. నేను కూడా మస్తు సార్లు ఫోన్ చేస్తున్నాను కానీ ఫోటోలు గుంజిన. ఓహో, మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఇస్త్రీ చొక్కాలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. మీకు తెలుస్తుందా ఆ విషయం? అది మీరు నమ్మితే సరిపోదు కదా సార్. అరే బచ్చాగాడు సార్. పిల్లోడు సార్. పిల్లోడి తండ్రి సార్. అదేంటో నా దగ్గర కూర్చే ప్రతి లుచ్చాగాడు బచ్చాగాడే. ఏం చేద్దాం? మీరు నా కళ్ళ ముందు కనపడకూడదు. వెళ్ళిపోండి, లేవండి. తెలంగాణ పోలీస్ పెద్ద సార్ వాళ్ళు రమ్మంటే? ఎవరు? ఐజీ సారా? పై సార్. అయితే ఈ సార్తో పనేంటి? ఊళ్ళో ఉన్న పెద్దోళ్ళందరినీ కలిస్తే మంచిదని. పెద్దోళ్ళు అనేదే భ్రమ బాస్. డానియల్ శేఖర్. భీమ్లా నాయక్. లాస్ట్ టైం మత్తులు చెప్పా. లాస్ట్ టైం పొగడుతున్నానులే. మనల్ని ఎవడు రాయలేదు అక్కడ.